నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. నవంబర్ 1న డిఏ జమ చేస్తామని వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు క్లియర్ చేస్తామని హామీ. ఆస్ట్రేలియాకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు. మద్యం కుంభకోణంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్న మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేస్తారని ఆగ్రహం. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించామని ఉద్యోగులందరికీ తీపి కబుర్ను తెలియజేశారు. నవంబర్ 1వ తేదీన వారి ఖాతాలోకి జమ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో సీఎం సమావేశమయ్యారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు రాగానే పిఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పోలీసులకు ఒక విడత ఈఎల్సీ ఇస్తామని, దీన్ని 2 సార్లుగా నవంబర్లో 105 కోట్లు, జనవరిలో 105 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న హెల్త్ కార్డు సేవలను 60 రోజుల్లో వారి అవసరాలకు తగినట్టుగా మెరుగుపరుస్తామని తెలిపారు. అలాగే 180 రోజుల చిన్నారుల సంరక్షణ సెలవుల చైల్డ్ కేర్ లీవ్లను వారు రిటైర్డ్ అయ్యేలోగా ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల కార్యాలయాలకు ఒకప్పుడు ఆస్తి పన్నుకి మినహాయింపు ఇచ్చామని, తర్వాత మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను కట్టాలంటూ వారికి జరిమానాల మీద జరిమానాలు వేశారని చెప్పారు. ఇప్పుడు వాటన్నిటినీ రద్దు చేస్తామని, ఇకపై ఆస్తి పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో జరిగినటువంటి ధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాత్రింపగుళ్ళలో పనిచేస్తున్నాం. అందులో పర్యవసానంగా నిన్న చూస్తే దీపావళి ముందు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ విశాఖపట్నం రావడం అనేది ఒక చరిత్ర. అదే సమయంలో ఈ ప్రభుత్వ విధానం కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, అందరి స్టేక్ హోల్డర్స్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మా యొక్క ఆలోచన. అందులో ప్రధానంగా ఎంప్లాయీస్, ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన భాగస్వాములు. ఏదైతే నేను ఆ రోజు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 ఇవి కూడా చాలా వరకు ఇచ్చి కాపాడుకుంటూ వచ్చాం. అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత. అయితే మనసు ఉంది కానీ మార్గం లేదు. ద్వారాలన్నీ క్లోజ్ చేసేసారు, గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఒకవేళ నేను ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు. బట్ ఏదైనా సరే ఈరోజు ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళకు కూడా మనం మళ్ళా కనీసం దీపావళి ముందు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది, అందరికీ చేసినప్పుడు నేను ఎవరిని కూడా, అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి. అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం. మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు, చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేసే లాభం లేదు, ఏదైనా కానీ చేయాల్సిందే, అవసరమైతే ఎట్లా అడ్జస్ట్ చేయాలని చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి ఇంకొక 10 రోజులు ఉంది. నవంబర్ 1 అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ఇది కూడా క్లియర్ చేస్తాం. రెండోది, వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడా వేయారని చెప్పారు. ఒక 60 డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ 60 డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు 180 డేస్ ఇచ్చేవాళ్ళం, దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చింటున్నారు. అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 డేస్
వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసులన్నిటికి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జంప్షన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 6 రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా తెలుగుదేశం బృందం ఆధ్వర్యంలో తెలుగు ప్రజల కుటుంబాల సమేతంగా విచ్చేసి లోకేష్ కు స్వాగతం పలికారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా అధ్యక్షుడు విజయ్, ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో బ్రిస్బెన్, కాన్బెరా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూ కాస్కల్ నుండి తెలుగు ఎన్ఆర్ఐలు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకొని మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. విమానాశ్రయంలో అభిమానులు టీడీపీ జెండాలు చేబూడ్చుకొని లోకేష్ కు స్వాగతం పలికారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. లోకేష్ నేటి నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియా పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు సిడ్నీ చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు అక్కడ ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన బోధనా పద్ధతులను లోకేష్ అధ్యయనం చేయనున్నారు. నవంబర్ 14-15వ తేదీలో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రాన్ని సందర్శించవలసిందిగా ఆహ్వానించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేష్ సమావేశమవుతారు. కల్తీ మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నిందితులు ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మద్యం కుంభకోణంతో ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేయడంతో పాటు కల్తీ మద్యంతో వారి ఆరోగ్యాన్ని వైసీపీ నాయకులు పాడు చేశారని విమర్శించారు. ఈ కుంభకోణాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కృషితో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని అన్నారు. తమ హయాంలో ప్రజలకు ఎలాంటి వేలు చేయాలని వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేశారని ఆరోపించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వారి వైఖరిలో మార్పు లేదని అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్న అధికారులను వైసీపీ నాయకులు భయపెడుతున్నారని, చట్టబద్ధంగా వారు పనిచేసే వారికి కూటమి ప్రభుత్వం నిత్యం అండగానే ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వైసీపీ నాయకులు మాజీ మంత్రి జోగి రమేష్ కనుసనల్లోనే ములకల చెరువులో 2 ఏళ్లుగా కల్తీ మద్యం తయారు చేస్తున్నామని నిందితుడు జనార్దన్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కల్తీ మద్యం వ్యవహారంలో కొందరు టీడీపీ నాయకులు ఉన్నట్లుగా తేలిందని వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా చెప్పారు. కల్తీ మద్యాన్ని కూకుడు వేళ్లతో పెకిలించేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దీనిలో భాగంగానే బార్కోడ్, హాల్మార్క్ వంటి వాటితో పాటు ఎవరైనా స్వయంగా తనిఖీ చేసుకునేందుకు యాప్ను రూపొందించామని వివరించారు. దీన్ని జగన్ పత్రిక వక్రీకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందని చెప్పేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ యాక్టివ్ అయ్యి అక్కడ రైడ్స్ చేయటం ద్వారా ఈ కల్తీ లిక్కర్ ని పట్టుకున్నది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కల్తీ మధ్యంలో ముఖ్య పాత్రధారి జనార్దన్ రావు ఏదైతే చెప్పాడో, మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా కొంతమంది వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఏప్రిల్లో మేము ప్రారంభించామని చెప్పింది ఏదైతే చెప్పాడో దానికి కోరిలేట్ గా ఏప్రిల్లోనే ఆ ములకల చెరువులో ఒక ల్యాండ్ను లీజ్ అగ్రిమెంట్ ద్వారా తీసుకుని జూన్ జూలైలో ఈ మద్యం కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి లేకపోతే తీసుకొస్తానికి ప్రయత్నం చేసినట్టు ఆధారాలు కనపడతా ఉన్నాయి. ఏదేమైనా కూడా దీని మీద ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవటానికి ఎవరున్నా కూడా దీని వెనక వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం చేస్తామని ఎక్కడ కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. మీలాగా తప్పులు చేసినా బూతులు మాట్లాడినా వెనకాల నుంచి భేష్ అని చెప్పేసి ప్రోత్సాహాన్ని మేము ఈ పార్టీ నాయకత్వం కానీ పార్టీ కానీ అందించలేదని చెప్పేసి మనం చేస్తున్నాను. ఏ రోజైతే సమాచారం వచ్చిందో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని వెంటనే సస్పెండ్ చేశాం. సస్పెండ్ చేయటమే కాకుండా ఉన్నత అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేసి దీని వెనకాల ఎవరెవరున్నారో మరి బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తప్పకుండా వెలికి తీస్తాం. ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ ఈరోజు ఏ షాప్ వాళ్ళు కానివ్వండి, ఏ బార్ వాళ్ళు కానివ్వండి,
గోడౌన్స్ నుంచి తీసుకెళ్లే లిక్కర్ కేసులు అన్నిటికీ కూడా డిజిటల్ ద్వారానే పేమెంట్ చేయబడటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. నేను షాప్స్ లో చేయటానికి ఇప్పటి వరకు కూడా డిజిటల్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ లేకపో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కనీసం ఎన్ని అభియోగాలు వచ్చినా కూడా ఎన్ని మన ఎలిగేషన్స్ వచ్చినా కూడా మీరు ప్రయత్నం చేయలే. కానీ ఈరోజు మా ప్రభుత్వం టెండర్స్ పిలిచింది సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి డిజిటల్ పేమెంట్ ద్వారా అని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన గాలిని అందించి వారి జీవన ప్రమాణాలను పెంచడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కాలుష్యంపై అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలకు అవగాహన అధికమని చెప్పారు. కాలుష్యం లేకపోతే రోగాలు తగ్గుతాయని, కాలుష్యాన్ని తగ్గించడానికి మొక్కలు నాటాలని, పరిశుభ్రత పాటించాలని, సిఎన్జితో పాటుగా సోలార్, విండ్ పవర్ ను ఉపయోగించాలని సూచించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ ఆర్టీసీ కాలనీ రామాలయం ప్రాంతంలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ ను స్ఫూర్తిగా తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద్ర పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి నెల ఒక థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ నెలలో క్లీన్ ఎయిర్ అనే థీమ్ తీసుకున్నారని వెల్లడించారు. గాల్లో ఏర్పడే కాలుష్యం వల్ల ఊపిరితిత్తులకు వ్యాధి సోకి ప్రతి ఏటా 80 లక్షల మంది చనిపోతున్నారని గుర్తు చేశారు. కాలుష్యంపై అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలకు అవగాహన అధికమని చెప్పారు. కాలుష్యం లేకపోతే రోగాలు తగ్గుతాయని, కాలుష్యాన్ని తగ్గించడానికి మొక్కలు నాటాలని, పరిశుభ్రత పాటించాలని, సిఎన్జితో పాటుగా సోలార్, విండ్ పవర్ ను ఉపయోగించడం చేయాలని సూచించారు. రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీని మెరుగుపరచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఆ దిశగా తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఈ కాలనీ వాసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తారని చెప్పారు. అదేవిధంగా స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దీనితో పాటుగా సూర్యగారి పథకంలో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవాలని అన్నారు. స్వచ్ఛంద్ర, సూర్యగారి పథకాల గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి పి నారాయణ తమకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తూ తమను ముందుకు నడిపిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. మన రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారం ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి పాల్గొంటున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ఫస్ట్ మీటింగ్ మచిలీపట్నంలో కండక్ట్ చేశారు. ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్. ఈ నెలలో అయితే క్లీన్ ఎయిర్ అంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క గాలిలో ఏర్పడే అనేక పరిమాణాల వల్ల సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది చనిపోతున్నారు ఊపిరితిత్తు వ్యాధులు వచ్చి. అందుకని యాక్చువల్గా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి. నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే ప్రజల అవేర్నెస్ కావాలి. డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే ఈరోజు జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, రష్యా కావచ్చు, అక్కడ ప్రజల అవేర్నెస్ ఎక్కువ. అందువల్ల ప్రజల అవేర్నెస్ కలిగించాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా టేకప్ చేశారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క నెలలో క్లీన్ ఎయిర్ అంటే కాలుష్యం లేకుండా ఎయిర్ ఉంటే అనేక జబ్బులు తగ్గుతాయి. అది చేయాలంటే మనం చెట్లు పెంచాలి. పరిశ్రమల నుంచి వచ్చే యొక్క ఏదైతే కాలుష్యం ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. తక్కువ డిస్టెన్స్ ఉంటే సైకిళ్ళల్లో నడిచిపోయేటట్టుగా. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. సోలారు, విండ్ ఎనర్జీ, సిఎన్జి ఇలాంటి అనేక కార్యక్రమాలను మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఈ యొక్క క్లీన్ ఎయిర్ వస్తుంది. అయితే పెద్ద మున్సిపాలిటీస్ అయినటువంటి కార్పొరేషన్ విశాఖపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరు, నెల్లూరు వాటిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని కూడా ఫండ్స్ కోసం కేంద్రంతో సంప్రదిస్తున్నాం. అయితే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పు తీర్చడానికే ప్రజలు కట్టే ట్యాక్స్ పోతున్నాయి. అందువల్ల దేనికైనా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి. అందుకని ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎంతో అనుభవంతో వారు ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టారు. ఇప్పుడిప్పుడే ట్రాక్లో పడుతుంది. అందువల్ల ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాను, కొద్దిగా ఓపిక పడితే రాబోయే 2-3 సంవత్సరాల్లో ఏదైతే మున్సిపాలిటీలో 2014-19లో ఎంతో వేగవంతంగా పరిగెత్తించామో ఆ విధంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ మున్సిపల్ శాఖలో ప్రజలైతే కోరుకున్నా అవన్నీ చేసి నిజమైన స్వచ్ఛ భారత్ని, స్వచ్ఛాంధ్రాన్ని సాధిస్తామని ప్రజలకు తెలియజేస్తారు. ప్రభుత్వ ఆదేశానుసారం
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ భారత్ కానివ్వండి, లేదా సోలార్ ప్లాంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో ఈ రోజున 3వ శనివారంగా స్వచ్ఛ భారత్ గురించి, స్వచ్ఛ పర్యవేక్షణ గురించి కాలనీలు అవేర్నెస్ క్రియేట్ చేసే దానిలో 13వ డివిజన్లో, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 13వ డివిజన్లో ఈ ఆర్టీసీ కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక చెట్లు పెంచినా, లేకపోతే రోడ్ల నిర్మాణం చేసుకున్నా, శ్రమదానం ద్వారా ఏమైనా భవన నిర్మాణం చేసుకున్నా అన్ని కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాలనీని శుభ్రంగా పరిచే దానిలో ఇవాళ మన మంత్రివర్యులు నారాయణ గారు ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చేసి రాష్ట్రం యొక్క ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు ఎంతో సవివరంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఇంట్లో కూడా సూర్యరశ్మి ద్వారా విద్యుత్తుని సాధించే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కంపెనీలు కూడా అనేకమైన స్కీములతో ముందుకు వస్తూ ఉన్నాయి. మన ఆర్థికంగా మన మీద భారం లేకుండా కూడా చేసే కార్యక్రమాలు ఇటు ఎస్సీ ఎస్టీలకైతే ఉచితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయటం, బీసీలకైతే అందరికీ ఇచ్చే 76,000 సబ్సిడీతో 20,000 ఎదురంగా సబ్సిడీ ఇవ్వటం, మిగతా అన్ని కులాలకి 76,000 సబ్సిడీ ఇచ్చి మరి దీనికి ఎంతో ఇది ఒక ఏ ఇంట్లో అయితే ఈ సోలార్ ప్లాంట్ పెట్టుకుంటారో ఆ ఇంట్లో కరెంటు ఉచితంగా పొందడమే కాకుండా ఇది రాష్ట్రానికి, సమాజానికి, దేశానికి కూడా ఇది ఆదాయ వనరుగా మారిపోతూ ఉంది. ఇది మన కుటుంబానికి ఆదాయ వనరు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏడాది ధాన్యం కొనుగోలు కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సూచించారు. గత ఏడాది ధాన్యం కొనుగోలు సమయంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను ఈ ఏడాది ముందస్తు ప్రణాళికలతో పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గోనె సంచులు, లేబర్, ట్రాన్స్పోర్ట్ వంటి సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నాదెళ్ల అధ్యక్షతన అధికారులకు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ను ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ గోనె సంచుల సరఫరాలో దళారులను అరికట్టడానికి జాయింట్ కలెక్టర్ల చొరవ తీసుకోవాలని, దీనికి సంబంధించి జిల్లా పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక విధి విధానాలు విడుదల చేస్తామని తెలిపారు. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ కు వ్యతిరేకంగా రైస్ మిల్లర్లు ఇచ్చిన హామీని అమలు చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఈ అంశాన్ని అగ్రిమెంట్లో స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించారు. ఎఫ్సీఐకి 60 రోజుల బియ్యం సరఫరా చేసే రైస్ మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తామని, ప్రతి అంశం డాష్ బోర్డులో అందుబాటులో ఉంటుందని చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అధికారులు పిలుపునిచ్చారు. గత ఏడాది అకాల వర్షాల కారణంగా 30,000 టార్ఫిళ్లను పంపిణీ చేస్తున్నట్లుగా గుర్తు చేశారు. ఈసారి కూడా అవసరాన్ని బట్టి ముందస్తుగా టార్ఫిల్ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. The staff at the Raitu Sahaya Kendras, the DEOs, the technical assistants and the custodian officers, వీళ్ళందరికీ కూడా ఎంపవర్మెంట్ ట్రైనింగ్ మానజరి గారు when he was there, he started a very good initiative. So that's close to 10,700 people on the ground. And look at the way the requirement for labor has increased. Last year was 24,000. This year is going to be 34,000. Similarly, transport. Last year was 25,235 vehicles. This year we are already looking at 31,000 vehicles. So there's a huge leap in our requirements in the way we have to plan ahead. The reason I'm giving you these small bits of information is that you look at it from a larger perspective. A detailed planning will ensure that we are successful. లాజిస్టిక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అకాల వర్షాల వల్లనే మనకి ఎక్కువ సమస్యలు వస్తాయి. ఇప్పుడే ఢిల్లీరావు గారితో నేను గతంలో మాంజర్ గారితో లాస్ట్ ఇయర్ కూడా మేము కొన్ని జిల్లాల్లో చేసాం. జాయింట్ కలెక్టర్స్కి మేము అవకాశం కల్పించాం టార్పాలిన్స్ కొనమని. సో ఈసారి కూడా ఆ వెసులుబాటు కల్పించి దాదాపు ఒక 30,000 టార్పాలిన్లు ఉచితంగా, లాస్ట్ టైం 50% సబ్సిడీ అన్నాం, ఈసారి 100% సబ్సిడీ తోటి మన రైతులకి ఆ టార్పాలిన్స్ మీరు జిల్లా స్థాయిలో కొనుగోలు చేసి వాళ్ళకి అందించే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అకాల వర్షాల్లో ఎవరు కూడా నష్టపోకుండా ఆ రైతులకి మీరు ఆ వెసులుబాటు కల్పించే విధంగా we will release advance amounts to all of you for tarpaulins purchase. And additionally, whenever there's a requirement across the state, we are always there for you to fall back on. So నిన్న మిల్లర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో 2-3 keen critical initiatives we wanted to take up this year. One is, as a standard, we announced that bank guarantees are completely electronic now. We are not taking anything physical.
So 35 banks, our Commissioner Garu has listed, and all 35 banks, they can do the e-bank guarantee system, and we are going to give 1:2 across the state. So there won't be any deviation in this, and there's a very clear approach in dealing with this. గనీస్ విషయంలో ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. మనకున్న రిక్వైర్మెంటు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు, ఈ దళారుల వ్యవస్థ, దీని గురించి మీరు కొంచెం లోతుగా అధ్యయనం చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వంటలోని విజయ డైరీ నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా విఎంసీ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో విజయ డైరీ ఉద్యోగులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వంటలోని విజయ డైరీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వరకు ఈ సైకిల్ ర్యాలీ కొనసాగింది. అనంతరం విఎంసీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటు సీతమ్మవారి పాదాల ప్రాంతాల్లో చెత్తను తొలగించారు. చీపుళ్లతో చెత్తను ఊడ్చి శుభ్రం చేసే సందర్భంగా యూనియన్ చైర్మన్ జలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ఇటీవల తమ డైరీతో పాటు వీరవల్లి మిల్క్ ప్లాంట్ కు జాతీయ స్థాయి స్వచ్ఛతా హీ సేవ అవార్డు రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా శుభ్రత అనేది తమ ప్లాంట్ కి పరిమితం కాకుండా తమ ప్రాంతాల్లో కూడా స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఉద్యోగులు, కృష్ణా మిల్క్ యూనియన్ పాలక మండలి నిర్ణయం తీసుకుందని అన్నారు. అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తొలగిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. మనం చేసే పనుల్లో కూడా మార్పు రావాలన్న ఉద్దేశంతో కాలుష్యాన్ని నివారించేందుకు సైకిల్ ర్యాలీని చేపట్టినట్లుగా ఆంజనేయులు వెల్లడించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, మనిషి దగ్గర నుంచి ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. వ్యక్తికి మనిషి ఎంత శుభ్రంగా ఉంటాడో ఈ రాష్ట్రాన్ని కూడా అంత పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో చేస్తున్నటువంటి ఈ ప్రమాణాల్లో కానీ ఈ చేస్తున్నటువంటి ఆచరణలో మేము కూడా కృష్ణా మిల్క్ యూనియన్ 150 కుటుంబాలకు సంబంధించిన సంస్థ, మా పాలకవర్గ సభ్యులు కానీ ఇవాళ ఉద్యోగస్తులు కానీ మేము కూడా ఒక నిర్ణయం తీసుకుని వారానికి ఒక రోజు శనివారం నాడు మోటార్ సైకిల్ అలాగే కార్లు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా సైకిల్స్ ద్వారా కానీ మనం వారానికి ఒక రోజు ప్రయాణం చేయాలి. కాలుష్యాన్ని నివారించాలి. అలాగే పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతం, మేము మొన్న వీరవల్లి చెందినటువంటి మా డైరీ రాష్ట్రంలో స్వచ్ఛతతో ప్రప్రథమ స్థానంలో వచ్చింది. అలాగే విజయవాడలో ఉన్నటువంటి డైరీ కూడా ఎంత పరిశుభ్రంగా మా ఉద్యోగస్తులు ప్రతి సెకను కూడా ఎంత శుభ్రంగా ఉంచుతారో, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతారో, కృష్ణా మిల్క్కి చెందిన సంస్థలన్నింటినీ కూడా అంత పరిశుభ్రంగా ఉంచుతారు. ఈ ప్రాంతంలో మేము ఈ ప్రాంతానికి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం చేయాలి, మేము కూడా భాగస్వాములు ఉండాలని చెప్పి మా ఉద్యోగస్తులు మేము కూడా అందరం కూడా అనుకుని వారానికి ఒక రోజు సైకిల్ ద్వారా ప్రయాణం చేయటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రయాణం చేయటం, ఉన్నటువంటి వ్యక్తిగతమైన వాహనాల యొక్క ప్రయాణాన్ని నివారించి ఆ రకంగా ప్రయాణం చేయడంలో భాగంగా సీతమ్మవారి పాదాల దాకా సైకిల్ దగ్గర వెళ్ళాలనుకుంటాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అపరిశుభ్రతను కూడా ఆ ప్రాంతంలో శుభ్రంగా మేమందరం కూడా కలిసి క్లీన్ చేయాలని నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకుని, ఇది ఇవాళ చేసే ప్రోగ్రాం కాదు, ప్రతి శనివారం కూడా మేము ఆ స్వచ్ఛత శుభ్రత మీద మా ఉద్యోగస్తులందరూ కూడా ఇప్పటికి ఇండి ఎలా శుభ్రంగా ఉంచుతారో ప్రాంతాన్ని అలా శుభ్రంగా ఉంచుతారు. దాంట్లో మేము చేయగలిగినటువంటి ప్రతి సహాయాన్ని విజయవాడ ప్రాంతంలో మేము పరిశుభ్రంగా ఉంచడానికి కావలసిన చర్యలన్నింటినీ కూడా మేము మా పార్లర్ దగ్గర కానీ ప్రతి ప్రదేశం దగ్గరగా కూడా వృధాగా ఏమీ కూడా పోనీయకుండా ఇబ్బంది కాకుండా కావలసిన దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునేటట్టుగా కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా తీసుకోవడానికి మేము నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మేము సైకిల్ తొక్కే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నాం. విద్యుత్ ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య మినహా మిగిలిన వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రధాన సమస్యల పట్ల అధికారుల నుంచి హామీ లభించడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లుగా జేఏసీ ప్రకటించింది. అయితే అటు ప్రభుత్వం ఇటు ఉద్యోగుల జేఏసీ తమను మోసం చేశాయని కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ వాపోయింది. ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు, హెల్త్ కార్డు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ గత కొన్ని రోజులుగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట చేపట్టారు. ఒకనొక దశలో రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. దీంతో ఉన్నతాధికారులు పలు దఫాల జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. శుక్రవారం రాత్రి చర్చలు విఫలమైనాయని జేఏసీ ప్రకటించిన కొద్దిసేపటికే మళ్లీ ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు వచ్చింది. తెల్లవారుజామున 3 గంటల వరకు చర్చలు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన జేఏసీ ప్రతినిధులు సమ్మెను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు జేఏసీ అసంతృప్తి వెల్లబుచ్చారు. అటు ప్రభుత్వం ఇటు జేఏసీ ఇరువురు తమను వాడుకొని వదిలేశారని, తమ భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. ఏదైతే మేము డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లలో కొన్ని మాత్రం పరిష్కారం అయ్యాయి, కొన్ని పరిష్కారం కాలేదు. ఆశించినంత ఫలితాలైతే రాలేదు.
కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉద్యమం చాలా తీవ్ర రూపంగా చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆశ మాలో కూడా ఉండింది. అదే మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆశించారు. ఏదైతే విలీన ప్రక్రియ కానీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పని కానీ, సమాన పని సమాన వేతనం కానీ, ఈ 3 డిమాండ్లు ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా గవర్నమెంట్ అబ్కాస్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చింది. దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నియమించడం జరిగింది. కాబట్టి ఈ 3 విషయాల మీద కూడా మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు మీరు ఏదైతే డిమాండ్ పెట్టారో దాన్ని రికమెండ్ చేసేసి అదే మాదిరిగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఆ విషయం మీద చెప్పడం జరిగింది. కానీ మేమైతే గవర్నమెంట్కు మాకు సంబంధం లేదు. గతంలో ఎన్ఎంఆర్ నుంచి ఎన్ఎంఆర్, క్యాజువల్ లేబరు, ఎక్స్ క్యాజువల్ లేబరు, విఈడబ్ల్యూస్, కాంట్రాక్ట్ లేబరు వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఆనాడు మా మేనేజ్మెంట్లో తీసుకున్నాయి. ఆ విధంగానే మీరు కూడా ఇప్పుడు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మేము వారి ముందర చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఉంది. ఆ రోజు ఏపీఎస్సీపీగా ఉన్నప్పుడు జరిగిన నిర్ణయాలకు ఈరోజు డిస్కామ్స్ ట్రాన్స్కో విడిపోయినటువంటి తర్వాత జరిగిన పరిణామాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రూవల్, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నేను చేయలేను. ఖచ్చితంగా నాకు కొంత సమయం ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి దీని సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాను అనేటువంటి విషయాన్ని గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కొన్ని అంశాలు ఏదైతే మాకు పిఆర్సీ అరియర్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వవలసి ఉందో అది సుమారుగా 2 సంవత్సరముల నుండి ఇవ్వలేదు. ఆ అరియర్స్ విషయం వచ్చేటప్పటికల్లా 100% అరియర్స్ ఇస్తామని చెప్పి అంగీకరించడం జరిగింది. అదే మాదిరిగా గతంలో 10 సంవత్సరాలు పనిచేసేటువంటి వారికి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చేవాళ్ళు, సర్వీస్ ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ అనేది, దానిని ఇప్పుడు 2 ఇంక్రిమెంట్లు ఇచ్చేటట్టుగా ఒప్పుదల జరిగింది. అదే మాదిరిగా ఏదైతే మెడికల్ డిజబిలిటీ ఏదైనా డిపార్ట్మెంటల్ యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో కానీ రెస్ట్ కానీ తీసుకుంటే 3 నెలల వరకు అంటే 90 రోజుల వరకు మెడికల్ డిజబిలిటీ ఇస్తామని కాంట్రాక్ట్ కార్మికులకు అంగీకరించడం జరిగింది. అదే మాదిరిగా ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా, పాలసీ కావాలని అడిగినప్పుడు దానికో సూత్రప్రాయంగా అంగీకరించి జేఏసీతో చర్చించి ఏ విధంగా తీసుకోవాలనేటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తున్నామో దాని దగ్గరగా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తాము, మీతో మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్పడం జరిగింది. అదే మాదిరిగా జరగబోయే రిక్రూట్మెంట్లో జేఎల్ఎంలకు ఇంతకుముందు ఐటీఐ ప్లస్ 10th 2 తీసుకునేవారు, అట్లా లేకోకుండా ఐటీఐ మార్కులు మాత్రమే ఇవ్వాలని అడిగితే దానికి కూడా అంగీకరించింది. ఇలా కొన్ని అంశముల మీద అంగీకరించారు. కొన్ని అంశముల మీద మాత్రం ఓన్లీ డైరెక్ట్ పేమెంటు విలీన ప్రక్రియ అనేది ఆగిపోయింది. సమాన పని సమాన వేతనం విషయం మీద ఇంతవరకు పట్టుబడితే దాన్ని రేపు 1/4/2026లో ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాము, రికమెండ్ చేస్తూ లెటర్ కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడు మినిట్స్లో కూడా రాయడం జరిగింది. రిటైర్మెంట్ సందర్భంలో 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు వారికి ఎలాంటి బెనిఫిట్ ఇవ్వడం లేదన్నటువంటి విషయాన్ని చెప్తే సానుభూతితో పరిష్కరిస్తామని వారు చెప్పడం జరిగింది. లేదు ఆశా వర్కర్లకు హెల్త్ వార్ డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు, ఆ విధంగా మాకు కూడా ఇవ్వాలని చెప్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కమిట్మెంట్ అయినారు. మొరాలిటీస్ మీతో మాట్లాడి ఫిక్స్ చేస్తామనేటువంటి విషయాన్ని కాంట్రాక్ట్ కార్మికుల అంశాలుగా మా ముందర వాళ్ళు ఒప్పుకున్నారు. అదే మాదిరిగా రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాలు ఏదైతే 2021 నుంచి ఇస్తూ ఉన్నారో వాటిని 15,000, 18,500 మాత్రమే ఇచ్చి ఆఫీస్ అసిస్టెంటు అదే మాదిరిగా డిఈఓలుగా ఇస్తున్నారో అవన్నీ కూడా తొలగించి ఆ ప్లేస్లో పాత విధానం ఏదైతే ఉందో కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం కాకుండా పాత రెగ్యులేషన్స్ ప్రకారం ఇస్తామని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా జేఎల్ఎం గ్రేడ్ ఎనర్జీ అసిస్టెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏపీ డిస్కామ్స్లో విలీనం చేసి వారికి ప్రమోషన్ ఛానల్స్ కొత్త రెగ్యులేషన్స్ క్యాన్సిల్ చేసి పాత రెగ్యులేషన్స్ ప్రకారం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటి డిమాండ్ అన్నీ కూడా మాకు ముందరికి వచ్చినవి. నవంబర్ 9 నగరంలోని శైలజా థియేటర్లో విడుదల కాబోతున్న తన సినిమా రోషాగ్నిని అందరూ ఆదరించాలని నిర్మాత డైరెక్టర్ హీరో రాజ్ వీరా విజ్ఞప్తి చేశారు. కేవలం 25 లక్షల రూపాయల అతి తక్కువ బడ్జెట్ తో సినిమా నిర్మించడం జరిగిందని ఆయన వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించాలని ఆయన కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నవంబర్ 9వ తేదీన విడుదలయ్యే రోషాగ్ని సినిమా ట్రైలర్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కన్నడలో హీరోగా, ఫైట్ మాస్టర్ గా, డైరెక్టర్ గా పనిచేసిన రాజు వీర మాట్లాడుతూ తాను విజయవాడ నగరంలో పుట్టానని తెలిపారు. సినిమాలో నటించాలన్న కోరికతో మద్రాస్, హైదరాబాద్, బాంబే, బెంగళూరు వెళ్లానని తెలిపారు. ఈ క్రమంలో కన్నడ ప్రజలు తనను ఆదరించారని అన్నారు. కన్నడలో అనేక సినిమాలకు డైరెక్టర్ గా, హీరోగా, ఫైట్ మాస్టర్ గా పనిచేశానని అన్నారు.
తెలుగులో సినిమా తీయాలన్న కోరిక మేరకు రోషాగ్ని సినిమాలు అతి తక్కువ బడ్జెట్లు తీశామని అన్నారు. సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ప్రొటెక్షన్ చైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ రోషాగ్ని సినిమా అతి తక్కువ బడ్జెట్లో తీయడం జరిగిందని అన్నారు. తెలుగు ప్రజలు సినిమా చూసి ఆదరించాలని కోరారు. ఆ రోషాగ్నికి సృష్టికర్త అయినటువంటి రాజుగారు, అలాగే దాంట్లో డైరెక్టర్ గాను, అలాగే హీరో గాను, అలాగే ఫైట్ మాస్టర్ గాను, అది ఎడిటర్ గాను అన్ని రకాలుగా పాత్రలు పోషించినటువంటి రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క రోషాగ్ని రేపు నవంబర్ 9వ తారీఖున శైలజ థియేటర్లో రిలీజ్ కాబోతుంది. కాబట్టి అందరూ దీన్ని ఆదరించి ఇది ఒక సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగానే ఇది తీశారు. కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలాగా తనకు తాను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇవ్వడానికి సమాజానికి ఒక సినిమా రూపంలో ఒక మన రాజుగారు తీసి వాళ్ళ యొక్క అతి తక్కువ బడ్జెట్తో అతను ఎంతో గొప్పవాడు కాకపోయినా కూడా తనకున్న స్తోమతతోనే ఈ సినిమాని తీశారు. కాబట్టి అందరూ అన్ని కులాల వారు కూడా దీన్ని ఆదరించి దీన్ని ఒక గొప్ప సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ఈ సమావేశం తరపున అతని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే అందరూ కూడా దీన్ని ఆదరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి, అలాగే మన రాజుగారు ప్రకటించినటువంటి 1,116 రూపాయలు, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ ఎవరైతే వాళ్ళు ప్రయత్నించి దాంట్లో విజయం సాధిస్తారో వాళ్ళకి 1,116 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రైజ్ మనీగా ప్రకటించడం కూడా జరిగింది. అలాగే ఆ ప్రైజ్ మనీ కూడా శైలజ థియేటర్లో అందరికీ కనిపించేటట్టుగా ఆ అమౌంట్ను డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎవరైతే సినిమా చూసి దానిలో ఉన్నటువంటి కంటెంట్స్ని ఎవరైతే ఫాలో అయ్యి అదేవిధంగా ఎవరైతే ప్రదర్శన ఇస్తారో దాంట్లో విజయం సాధిస్తారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీలు, అరాచకాలు, హత్యలు చూస్తున్నారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. గత ప్రభుత్వం ఎలాంటి దోపిడీ విధానాలు అవలంబించిందో దానికి 10 రెట్లు 10 అడుగులు ముందు వేసి దోపిడీలు చేయటం, కబ్జాలు చేయటం, నకిలీ మద్యం స్కాములు అనేక రకాలుగా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామానికి బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సంఘ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాలైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేయాలని, భూములను ఎలా దోపిడీ చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలకు, వీళ్ళు సొంత సంస్థలకు కట్టబెట్టాలన్న ఆలోచనే తప్ప ఈ రాష్ట్రానికి మంచి చేయాలని కానీ ఏ కోసాన లేదని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఈ వ్యతిరేకతతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజా రాజకీయం దిశగా భారత చైతన్య యువజన పార్టీ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ రెండు పార్టీలను పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుండి తప్పించేంత వరకు భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. యువత ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తున్నాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న దోపిడీ గురించి, అరాచకాల గురించి, హత్యల గురించి చూస్తున్నాము. గత ప్రభుత్వం ఎలాంటి విధానాలను అవలంబించిందో దానికి 10 రెట్లు 10 అడుగులు ముందుకు వేసి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము దోపిడీ చేయడంలో కావచ్చు, భూములను దోపిడీ చేయడంలో కావచ్చు, లిక్కర్ నకిలీ మద్యం స్కాములు లాంటి చేయడం కావచ్చు, అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తోంది. ఎన్నికలకు ముందు అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ చూపించకుండా ఈ రాష్ట్ర వనరులను ఏ విధంగా దోపిడీ చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న భూములను ఏ విధంగా దోపిడీ చేయాలి, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలకు, వీళ్ళ సొంత జోబు సంస్థలకు ఏ విధంగా కట్టి పెట్టాలి అనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రానికి మంచి చేయాలని కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని కానీ, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కానీ ఏ కోశాన లేదనేది ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో
ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, ఒక ప్రజా రాజకీయం దిశగా భారత చైతన్య యువజన పార్టీ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ రెండు పార్టీలను పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుండి తప్పించేంత వరకు భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. నవంబర్ 1న డిఏ జమ చేస్తామని వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు క్లియర్ చేస్తామని హామీ. ఆస్ట్రేలియాకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు. మద్యం కుంభకోణంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్న మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేస్తారని ఆగ్రహం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.